నేను మా వెడ్డింగ్ ఆల్బమ్తో అయితే వచ్చేసాను. ఇన్ని డేస్ మిమ్మల్ని వెయిట్ చేయించాను. నేను కూడా చాలా డేస్ వెయిట్ చేశాను, ఎందుకంటే 1 year తర్వాత వచ్చింది ఆల్బమ్. ఇంకా మా మెమరీస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను, రండి చూసేద్దాం. పెళ్ళి స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మా మమ్మీ మా డాడీ అయితే మా బావ కాలు కడుగుతున్నారు ఇక్కడ. ఇవన్నీ నేను ముందు దిగిన పిక్స్, మా మమ్మీ వాళ్ళు రాకముందు. మ్యారేజ్ అనేది మా బావ వాళ్ళ ఇంటి దగ్గర. నేను మీకు నా ఫేవరెట్ పిక్స్ మాత్రమే చూపిస్తాను. ఈ ఆల్బమ్ మొత్తంలో నాకు నచ్చిన ఫోటో అంటే ఇదే. నేను ఎప్పుడు ఆల్బమ్ తీసినా ఫస్ట్ ఈ ఫోటో మాత్రమే చూస్తాను. ఆ ఫోటోలో బాగున్నానా ఇలా బాగున్నానా కామెంట్ చేయండి. 2 నేనే. అస్సలైన పిక్ వచ్చేసింది తాళి కట్టడం. అందరు అమ్మాయిలు వెయిట్ చేసేది ఆ మూమెంట్ కోసమే కదా. అసలు తాళి కడుతుంటే నా ఫేస్లో ఆ స్మైల్, అసలు అవన్నీ వీడియో. చూడండి, ఇక్కడ నవ్వినంత ఎక్కడ నవ్వలేడు. కాళ్ళు మొక్కుతుంటే, అదే తాళి కట్టిన తర్వాత కాళ్ళు మొక్కుతారు కదా, అప్పుడు చూడండి ఎలా నవ్వుతున్నాడు. ఇంకా అందరికీ, నాకే కాదు ప్రతి ఒక్క అమ్మాయికి అబ్బాయికి, అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి ఇష్టమైన మూమెంట్ అంటే అదే తలంబ్రాలు. కానీ అసలు మాకు ఆ ఎంజాయ్ చేసే మూమెంటే ఇవ్వలే వచ్చిన చుట్టాలు వాళ్ళందరూ. ఎప్పుడైతే మేము తలంబ్రాలు ఒక్కసారి పోసుకున్నామో లేదో ఇంక అందరూ అక్షంతలు వేయడం స్టార్ట్ చేసేసారు. తెలంగాణ సైడే ఎక్కువ పెళ్ళిళ్ళు అనేవి మధ్యాహ్నం లోపు అయిపోతాయి, కాబట్టి ఎవరు అరుంధతి నక్షత్రాన్ని నిజంగా చూడలేరు. కానీ మాకు కనిపించింది అని చెప్పాలి. మా పెళ్ళి అయ్యేలోపు నైట్ అయింది కాబట్టి మాకు అరుంధతి నక్షత్రం కనిపించింది అనే చెప్పాలి. బాగుంటాయి, చూస్తుంటే ఇంకా చూడాలి అని అనిపిస్తుంది. ఇందులో ఉన్న స్టిల్స్ అన్నీ నేను చెప్పినవే. అందరు పెళ్ళిళ్ళు ఎలా జరిగినాయో ఏమో తెలియదు, కానీ మా పెళ్ళి అయితే చాలా డిఫరెంట్గానే జరిగింది అనుకోవాలి. అందరూ పెళ్లి టైంకి పెళ్లి కూతురు తీసుకొచ్చి కూర్చోపెట్టి ఇంకా పెళ్లి స్టార్ట్ చేస్తారు. కానీ మా పెళ్ళికి అయితే ఫస్ట్ మేము చాలా అంటే చాలా చెప్పలేనని ఫొటోస్ దిగాము. ఇంకా వచ్చిన బంధువులందరూ పెళ్లి చూడకుండా ఫస్ట్ మేము దిగిన ఫొటోస్ మాత్రమే చూస్తున్నారు. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు మమ్మల్ని, మా పోజులని చూసి. నా పెళ్ళైనాక ఫ్యామిలీ అనమాట, మా మామయ్య, మా అమ్మమ్మ, నేను, మా బావ, మా అత్తమ్మ. ఈ ఫోటో కూడా చాలా బాగుంది కదా, స్మైల్. నేనైతే పెళ్ళి ఎండింగ్ వరకు నా స్మైల్ అలాగే ఉంది. ఇది నా పెళ్ళి కాకముందు నా ఫ్యామిలీ. మా డాడీ, మా థర్డ్ బావ, సెకండ్ బావ, ఫస్ట్ బావ, మా ఫస్ట్ అక్క, మా మమ్మీ, మా ఫస్ట్ అక్క కూతురు, మా సెకండ్ అక్క, ఇది మా థర్డ్ అక్క. వీళ్ళందరూ వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా కింద మా బావల సిస్టర్స్, అంటే మా వదినలు. నాకైతే ఫొటోస్ పిచ్చి చాలా అంటే చాలా ఉంది. అది కూడా పెళ్ళిలో దిగకుండా ఉంటామో ప్రతి ఒక్క అమ్మాయి ఖచ్చితంగా దిగుతుంది. ఇది సెకండ్ ఆల్బమ్. ఈ ఆల్బమ్ని నేను ఎక్కువ చూడను, ఎందుకంటే ఈ ఆల్బంలో మొత్తం మా బావ హల్దీ ఫంక్షన్వే ఉంటాయి. ఎందుకంటే నేను హల్దీ ఫంక్షన్ చేసుకోలేను, కానీ నేనైతే ఇక్కడ నా తెలివిని వాడాను.
ఇంటి దగ్గర కొన్ని కొన్ని జరుగుతాయి కదా, పెళ్ళికి ముందు పెళ్లి కూతుర్ని చేయడం, అలాంటి ఆ ఫొటోస్ అన్నీ నేను ఈ ఆల్బమ్లో అయితే వేయించుకున్నాను. ఇవన్నీ మా బావ హల్దీ ఫంక్షన్వి. రోజు మార్నింగ్ 4 o'clockకి మాకు పసుపు పెట్టి స్నానం చేయిస్తారు కదా, అవి ఏవేవో చేశారు, నాకేం గుర్తుకులేవు. ఈ ఫోటోలో మా బావ ఎక్స్ప్రెషన్ చూడండి. వాటర్ పోస్తుంటే ఫుల్ చలి వేస్తుందంట, ఆ చలికి కూడా హల్దీ ఫంక్షన్ ఆపుకొని మరి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇన్ని ఫోటోస్ని కష్టపడి మీకోసం నేను చూపిస్తున్నందుకు నా కోసం కొంచెం సేపు మీ వీడియో ఇన్వైట్ చేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక చిన్న కామెంట్ చేయాలి. నేను ఫీల్ అవుతాను. మళ్ళీ ఒక యువరాని వచ్చేసిందనుకో, ఇది అప్పు క్యూర్ మోడల్ ఉందా, మోడల్ పోతే మోడల్ ఉందా అన్నీ మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. అరే నా ఫోటోస్ నా ఫోటోలు అయితే వచ్చేసావి. ఇవి మా ఇంటి దగ్గర నేను మా మమ్మీ వాళ్ళ దగ్గర దిగిన ఫొటోస్ అనమాట ఇవి. ఈ ఫోటోలో చూడండి ఎంత లావుగా అనిపిస్తానంటే, ఇది నేనేనా నాకు అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే హెయిర్ స్టైల్ అలా వేసుకోవడం వల్ల నేను కొంచెం లావు. తిను మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ. మా మంకీ ఫ్యామిలీ అయితే వచ్చేసింది. వీళ్ళందరూ మా స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. ఈ పిక్ అంటే కూడా నాకు చాలా చాలా ఇష్టం. వీడియో వచ్చినాక ఈ పిక్ దగ్గర జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్ అనేవి నేను మీకు తర్వాత చూపిస్తాను. నేను మా బావ అయితే మార్నింగ్ రెడీ అయి కూర్చున్నాము, ఎప్పుడు పెళ్ళి జరుగుతుంది, మా బావన్న మెడలో ఎప్పుడు తాళి కడతాడు అనేసి వెయిట్ చేస్తూనే ఉన్నాము. 3కి స్టార్ట్ అయింది. అందరికీ 3కి పెళ్ళిళ్ళు అయిపోతాయి, భోజనాలు కూడా అయిపోతాయి. కానీ మా పెళ్ళిలో ఫస్ట్ భోజనాలు అయిన తర్వాత 3కి పెళ్ళి స్టార్ట్ అయింది. మా మమ్మీ వాళ్ళు రావడానికి కొంచెం లేట్ అయింది, అందుకే మా పెళ్ళి కూడా లేట్గా స్టార్ట్ అయ్యింది. ఇదనమాట నా వెడ్డింగ్ ఆల్బమ్ వీడియో. మీరు అడిగినట్టే మా పెళ్ళి ఆల్బమ్ వీడియో అయితే చేశాను. మరి మీరు చేయాల్సింది ఒకటి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి, మర్చిపోకండి. బాయ్ అందరికీ.